రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీకి వచ్చిన వైఎస్ జగన్ ను దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. ప్రస్తుత పరిణామాలను ఆయన వివరించే ప్రయత్నం చేశారు. తర్వాత మాట్లాడదామని దువ్వాడకు తెలిపారు జగన్. వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. 7 నెలల క్రితం పార్టీ నుంచి ఆయన్ను వైసీపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. వైసీపీ అవకాశం ఇవ్వకపోతే సొంతంగా ఆయన బరిలో నిలుస్తానంటున్నారు. జిల్లాలో ఉన్న పరిస్థితులను జగన్ కు వివరిస్తానని దువ్వాడ తెలిపారు. మండలిలో తన వాయిస్ వినిపిస్తానని చెప్పారు. త్వరలోనే జగన్ ను కలవనున్నట్లు దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. రైట్ మొత్తంగా అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. జగన్ తో మాటామంతి కార్యక్రమం అయితే కొనసాగింది. జిల్లాలోని పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశానంటూ దువ్వాడ చెప్పుకొస్తున్న పరిస్థితి. వైసీపీ అవకాశం ఇవ్వకపోతే సొంతంగానైనా బరిలో నిలుస్తానంటున్నారు. జిల్లా అభివృద్ధే తనకు ముఖ్యమంటున్నారు. జిల్లా ప్రజలు తన వైపే ఉన్నారు, తన వెంటే ఉన్నారని దువ్వాడ చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత పార్టీ అధినేతను అసెంబ్లీలో కలవటం, ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటామంతి జరగటం అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి రానున్న రోజుల్లో దువ్వాడకు మళ్ళీ జగన్ అవకాశం కల్పిస్తారా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు హరీష్ జాయిన్ అవుతున్నారు. హరీష్, మొత్తంగా ఈరోజు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం అయితే జరిగింది. జగన్తో దువ్వాడ మాట్లాడినట్లుగా మనం విజువల్స్ అయితే చూస్తున్నాం. సో ఏంటి వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి అసలు? దువ్వాడ సంబంధించినటువంటి ఎపిసోడ్ లో జగన్ ఇప్పటికే సీరియస్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో అకస్మాత్తుగా దువ్వాడ జగన్ కి ఎదురుగా వచ్చారు. ఆయనకి నమస్కరించి జరిగినటువంటి విషయం పైన డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మిగిలినటువంటి సభ్యులు కూడా పక్కనే ఉండటంతో, అది కూడా అసెంబ్లీ ప్రాంగణం ఓపెన్ ప్రాంగణం కావడంతో జగన్ కూడా ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు అంతవరకే. అయితే దీనికి సంబంధించి దువ్వాడకి సంబంధించినటువంటి వ్యవహారం సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించినటువంటి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజెంట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా దువ్వాడ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సీరియస్ గా స్పందిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే ఇది ఈ వ్యవహారం అంతా కూడా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉంది. పార్టీ సభ్యులకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దువ్వాడ అదేవిధంగా మాధురికి సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోస్ కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూ కావచ్చు, ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఈ రకంగా సోషల్ మీడియాలో కావచ్చు చేస్తున్నటువంటి కామెంట్స్, ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన అభ్యంతరకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ అంశం పైన జగన్ త్వరలోనే చర్చించేటువంటి అవకాశం ఉంది. ఒక రకంగా జగన్ కలిసి క్షమించాలని చెప్పి కోరినట్టుగా కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఎందుకంటే జరిగినటువంటి తప్పిదంలో ఈ అంశం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం పైన జగన్ కూడా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ జగన్ దువ్వాడను కలిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. థ్యాంక్ యూ హరీష్.